హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మనము యూనిట్ 4 పైన ముఖ్యమైన క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇందులో మొత్తము 500 MCQs ఉంటాయి. ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో అప్డేట్ చేయడం జరిగింది. బట్ మన క్లాసెస్లో మాత్రము 3 నుంచి 4 క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తానండి. ఓకేనా, అందరికి కూడా గమనించాలి. సో మరి ఇందులో మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ యూజర్స్ అనేటువంటి యూనిట్ అనేది యూనిట్ 4. ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయండి. సో మెడిసినల్ అండ్ ఫార్మస్యూటికల్ యూజర్స్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ యాసిడిఫైయింగ్ ఏజెంట్స్, నెక్స్ట్ ఇట్లా చాలా ఉన్నాయండి. దీంట్లో లిమిట్స్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్. సో ఈ విధంగా చాలా అయితే ఉన్నాయండి. సో మెడిసినల్ అండ్ ఫార్మస్యూటికల్ యూజర్స్ అనేటువంటి టాపిక్ పైన మనము డిస్కస్ చేద్దాము. చాలా ముఖ్యమైన టాపిక్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూప్స్లో మన వీడియోని షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన యాప్లో ఇటీవల ప్రారంభించినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన మెగా టెస్ట్ సిరీస్. ఓకేనా, మరి దీని యొక్క ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుందండి. ప్రజెంట్ అయితే 299కే అందిస్తున్నాము. 5000 MCQs ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ MCQస్కి ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. 100% సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు PDF ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే 299 ఉంటుందండి. రేపటి నుంచి 499 రూపీస్ అయితే ఇది అవుతుంది. సో కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ రోజే తీసుకోండి. అమౌంట్ పెరిగిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు. ఓకేనా, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. ఓకేనా, ఇది ఆఫర్ 14th అంటే ఈ రోజుతో ముగుస్తుంది. అందరూ గమనించాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. వెంటనే తీసుకోండి. కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద కాంపౌండ్ యూజ్డ్ యాజ్ ఆన్ antacid that react with a hyperchloric and in the stomach, and how does this reaction provide relief from hyperacidity? అంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ప్రతిచర్య చేస్తూ హైపర్ యాసిడిటీ నుంచి ఉపశమనం కలిగించే యాంటాసిడ్గా ఉపయోగించే మిశ్రమం ఏది అంటున్నారు. ఏది ఉపయోగపడుతుందండి? హైపర్ యాసిడిటీ నుంచి రిలీఫ్ కలిగించేటువంటి ఔషధము ఏంటది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఔషధంగా అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఎందులో అండి? హైపర్ యాసిడిటీని తగ్గించడంలో. చూద్దాం. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ antacid that neutralize stomach acid by forming aluminum chloride and water. This reaction reduces gastric acidity and provide relief from hyperacidity symptoms. Important question andi. Okay na? Next one. In what way does the presence of calcium gluconate in a certain medicinal formulations enhance the therapeutic effects of other active ingredients? And what mechanisms are involved in this process? Important question. Answer option C అండి. It enhances absorption. క్లియర్గా చూడండి క్వశ్చన్స్ని. ఓకే, కాల్షియం గ్లూకోనేట్ enhances the absorption of other active ingredients by improving intestinal permeability and facilitating transport mechanisms. This synergetic effect increases the overall therapeutic efficiency of the formulation. అంటే కాల్షియం గ్లూకోనేట్ కడుపులో పారదర్శకతను మెరుగుపరచడం మరియు రవాణా విధానాలను సులభతరం చేయడం ద్వారా ఇతర చర్యల ఉత్ప్రేరకాలను అధికంగా ఆవశ్యకంగా స్వీకరించడాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సంకలిత ప్రభావము ఫార్ములేషన్ యొక్క మొత్తం చికిత్స సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ వన్. Describe the role of ferrous sulfate in the treatment of iron deficiency anemia, including its mechanism of action and any potential side effect associated with its use. Important andi, chuddam. Answer option B andi. It provides
నెససరీ ఐరన్ ఫర్ హీమోగ్లోబిన్ సింథసిస్. ఏం చేస్తుందటండి? ఇట్ ప్రొవైడ్ హీమోగ్లోబిన్ అండి. ఇట్ ప్రొవైడ్స్ నెససరీ ఐరన్ ఫర్ హీమోగ్లోబిన్ సింథసిస్. చూద్దాం వివరాలు. ఫెర్రస్ సల్ఫేట్ ప్రొవైడ్స్ elemental iron which is crucial for hemoglobin synthesis. It is absorbed in the gastrointestinal tract and utilized in erythropoiesis. Side effect may include gastrointestinal discomfort and constipation. Important question అండి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్కంఫర్ట్ అండ్ కాన్స్టిపేషన్ అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవచ్చు. ఓకేనా, జీర్ణ సంబంధిత అసౌకర్యం మరియు మలబద్ధకము ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ బేరియం సల్ఫేట్ సర్వ్స్ యాజ్ ఏ కాంట్రాస్ట్ ఏజెంట్ ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్, డీటెయిలింగ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ దట్ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ సచ్ అప్లికేషన్స్. ఇంపార్టెంట్ అంటే రేడియోలాజికల్ ఇమేజింగ్లో కాంట్రాస్ట్ ఇమేజెంట్గా బేరియం సల్ఫేట్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ విధానాలకు అనుగుణంగా ఉండే దాని భౌతిక లక్షణాలను వివరించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇట్స్ అబ్జార్బ్స్ ఎక్స్రేస్. ఇట్ అబ్జార్బ్స్ ఎక్స్రే. ఓకే, వివరాలు చూద్దాం. బేరియం సల్ఫేట్ ఈజ్ అ రేడియో పాక్. ఓకే, రేడియో పాక్ meaning it absorb X-ray which help to outline the gastrointestinal tract in imaging studies. Its insolubility in water also prevent absorption in the blood stream. Okay, clear kada? Next one chuddam. Discuss the importance of limit test for arsenic in a pharmaceutical formulation, including the consequences of exceeding permissible levels. అంటే ఔషధ ఫార్ములేషన్లలో ఆర్సానిక్ కోసం పరిమిత పరీక్షల ప్రాధాన్యతను చర్చించండి. అనుమతించే స్థాయిలను మించు పట్ల యొక్క ఫలితాలను కలిగి ఉంటుంది. ఏంటండి? ఆప్షన్ బి అండి. దే ప్రివెంట్ కంటామినేషన్. ఓకే, దే ప్రివెంట్ కంటామినేషన్. వివరాలు చూద్దాం. Limit tests for arsenic are crucial to ensure safety and prevent contamination in pharmaceutical products. Exceeding permissible levels can lead to toxicity and serious health consequences for patients. Okay, na important point andi. Next one. What is the significance of using astringents? Okay, astringents in a dental product and how do they contribute the oral health? ఓకేనా, దంత ఉత్పత్తుల్లో అశ్రద్ధలను ఓకేనా ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యత ఏమిటి అని అడుగుతున్నారండి. అవి ఏ విధంగా సహాయపడతాయి మన ఆరోగ్యానికి, ఓరల్ హెల్త్కి. ఓకే, ఆస్ట్రింజెన్స్ ఏం చేస్తాయి ఇవి? ఆప్షన్ బి. దే రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. దే రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. చూద్దాం. Astringents help to reduce inflammation and tighten tissues, okay, which is beneficial in treating gum diseases and enhancing oral health. The action can help to control bleeding and promote healing అండి. అంటే ఈ చిగుళ్ళకు వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి ఇది ఉపయోగిస్తారండి. ముఖ్యంగా గమ్ డిసీజెస్ అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటివి అన్నీ కూడా మరి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఆస్ట్రింజెన్స్ అంటారు వీటిని. ఓకేనా, గమనించాలి. అంతేకాకుండా చిగుళ్ళు అనేవి గట్టిపడడానికి కూడా సహాయపడతాయి ఆస్ట్రింజెన్స్. ఓకే, డిస్క్రైబ్ ద మెకానిజం త్రూ విచ్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ యాక్ట్ అండ్ ఐడెంటిఫై పొటెన్షియల్ థెరప్యూటిక్ అప్లికేషన్స్ ఫర్ these agents. ఆన్సర్ ఆప్షన్ బి అండి. దే ఇంక్రీజ్ రెస్పిరేటరీ రేట్ అండి. దే ఇంక్రీజ్ రెస్పిరేటరీ రేట్. ఓకే, వివరాలు చూద్దాం. రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ ఎన్హాన్స్ ద రేట్ అండ్ డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ బై స్టిమ్యులేటింగ్ ద రెస్పిరేటరీ సెంటర్ ఇన్ ద బ్రెయిన్. దే ఆర్ యూజ్డ్ ఇన్ కండిషన్స్ లైక్ రెస్పిరేటరీ డిప్రెషన్ and can add in recovery from anesthesia. అంటే శ్వాస ప్రేరేపకాలు మెదడులో శ్వాస కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా శ్వాస రేటును మరియు లోతును పెంచుతాయి. అవి శ్వాస క్రమభంగం
వంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. అంటే శ్వాస సరిగా తీసుకున్నటువంటి సమయంలో మరియు అనస్థీషియా నుండి తిరిగి వచ్చే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అనలైజ్ ద రోల్ ఆఫ్ antacids in treating acid-related disorders, focusing on their chemical composition and mode of action. ఓకేనా, antacids అంటారండి. antacids ఎందుకు ఉపయోగిస్తాం ఇవి? antacids in treating acid-related disorders, focusing on their chemical composition and mode of action. ఆన్సర్ ఆప్షన్స్ అండి. దే న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్, అంటే జీర్ణాశయంలోని యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమతుల్యపరుస్తాయండి. ఓకేనా, గమనించాలి. Antacids are typically composed to basic compounds such as magnesium hydroxide and aluminum hydroxide, which react with a hyperchloric, which react with a hydrochloric acid to neutralize it, so alleviating symptoms of a heartburn and indigestion. అంటే కడుపులో మంట కానీ అజీర్ణాన్ని కానీ తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ వెన్ ఫార్ములేటింగ్ యాంటీసెప్టిక్స్, పర్టికులర్లీ రిగార్డింగ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ పొటెన్షియల్ రెసిస్టెన్స్ డెవలప్మెంట్? అంటే రోగ నిరోధకాలను ఫార్ములేట్ చేయడంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి? ముఖ్యంగా వారి కార్యాచరణ పరిధి మరియు వ్యతిరేకత అభివృద్ధి సహాయం పైన ఏ విధంగా ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. దేర్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. యాంటీసెప్టిక్ మస్ట్ బి ఎఫెక్టివ్ against a broad spectrum of microorganisms while minimizing the risk of resistant development. This ensure their continued efficacy in preventing ఇన్ఫెక్షన్స్. ఓకేనా, రోగ నిరోధకాలు విస్తృత స్థాయిలో సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండాలి. ఒకవేళ వ్యతిరేకత అభివృద్ధి యొక్క ప్రమాదాన్ని తగ్గించడం అవసరము. ఇది అంటువ్యాధుల నివారణలో వాటి సామర్థ్యాన్ని నిర్ధారించడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, డిస్కస్ ద థెరప్యూటిక్ అప్లికేషన్స్ ఆఫ్ tubercular drug. Okay, tubercular drug, highlighting their mechanism of action and importance of public health. చూద్దాం, ఆన్సర్ ఆప్షన్ బి అండి. దే కిల్ ద బ్యాక్టీరియా డైరెక్ట్లీ. ఏం చేస్తాయండి? దే కిల్ ద బ్యాక్టీరియా డైరెక్ట్లీ. ఓకే, థెరప్యూటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ట్యూబెరోక్యులర్ డ్రగ్స్. ఓకే, డైరెక్ట్గా బ్యాక్టీరియాను చంపేస్తాయి. Anti-tubercular drugs such as isoniazid and rifampicin target Microbacterium tuberculosis by inhibiting cell wall synthesis and RNA synthesis respectively. Their effective use in a crucial in controlling tuberculosis outbreaks and improving public health. Okay, next one. Evaluate the effectiveness of antifungal agents in the treatment of systematic fungal infections, including their mechanisms and potential side effects. Answer option A అండి. They inhibit cell wall synthesis. ఏం చేస్తాయండి? They inhibit cell wall synthesis. వివరాలు చూద్దాము. Antifungal agents like fluconazole inhibit the synthesis of ergosterol, the key component of fungal cell membranes, effectively treating synthetic infections. However, potential side effects may include liver toxicity and allergic reactions. Important question అండి. Next one. Analyze the pharmacological. ఏంటండి? Analyze the pharmacological actions of adrenergic antagonist. Okay, adrenergic antagonist and the clinical significance in imaging cardiovascular diseases. Okay na? Yeah, వివరాలు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ద బ్లాక్ adrenergic receptors. Okay,
దే బ్లాక్ అడ్రెనర్జిక్ రిసెప్టార్స్. వివరాలు చూద్దాం. Adrenergic antagonists such as propononal black adrenergic receptors, resulting in decreased heart rate and blood pressure. This mechanism is clinically significant for treating hypertension and providing cardiovascular complications. Okay, next one. What are the mechanisms by which diuretics export their effect, and how are they utilized in the management of hypertension and edema? చూద్దాం ఆన్సర్. ఆప్షన్ బి అండి, దే ప్రమోట్ వాటర్ లాస్. ఏం చేస్తాయండి, వాటర్ను తగ్గించేస్తాయి. ఓకే, డయోరిటిక్ ఇంక్రీజ్ ద యూరిన్ అవుట్పుట్ బై ఇన్హాబిటింగ్ సోడియం reabsorption in the renal tubules, which help to reduce a blood volume and a lower blood pressure. This action is essential in managing hypertension and conditions like edema. Okay, important question andi. Next one. Describe the role of vitamins in maintaining health, particularly focusing on the biochemical functions and deficiency consequences. ఓకే, ఆన్సర్ ఏమవుతుందండి వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల అంటే ఆప్షన్ బి అండి, దే రెగ్యులేట్ మెటబాలిక్ ప్రాసెస్. ఓకే, ఏం చేస్తాయి, దే రెగ్యులేట్ మెటబాలిక్ ప్రాసెస్. విటమిన్స్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ వేరియస్ బయోకెమికల్ ప్రాసెసెస్ యాక్టింగ్ యాజ్ coenzymes and antioxidants. So deficiencies can lead to serious health issues, including scurvy, vitamin C deficiency, and rickets, vitamin D deficiency. అంటే విటమిన్స్ అనేవి శరీరానికి చాలా ముఖ్యమైనవండి. ఇవి కోఎంజైమ్స్గా పనిచేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అందుకే విటమిన్స్ శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్కార్వీ, రికెట్స్ వంటి వ్యాధులకు కూడా ఇది దారితీస్తుంది. ఓకే, హౌ డు యాంటీ neoplastic drugs function and what are their implications in cancer therapy? యాంటీ నియోప్లాస్టిక్ ఔషధాలు ఎలా పనిచేస్తాయి మరియు క్యాన్సర్ చికిత్సలో వాటి వాడుక ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దే ఇన్హాబిట్ ట్యూమర్ గ్రోత్ అండి. ఓకేనా, సో యాంటీ నియోప్లాస్టిక్ డ్రగ్స్ టార్గెట్ ర్యాపిడ్లీ dividing cancer cells by interfering with the DNA replication and cell division, effectively inhibiting tumor growth and preventing metastasis. ఓకే, ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యొక్క యాంటీ నియోప్లాస్టిక్ ఔషధాలు వెంటనే విభజించే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటాయి. డిఎన్ఏ పునర్నిర్మాణం మరియు కణ విభజనను ఇవి అడ్డుకుంటాయి. ఆ ట్యూమర్స్ ఏవైతే క్యాన్సర్ గడ్డలు ఉన్నాయో వాటిని పెరగకుండా కూడా అడ్డుకుంటాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జనరల్ అనెస్థెటిక్స్ ఇన్ అ సర్జికల్ ప్రొసీజర్ ఇంక్లూడింగ్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ది బాడీ. అంటే శస్త్రచికిత్సలో జనరల్ అనెస్థెటిక్ యొక్క పాత్రను వివరించండి మరియు వాటి చర్యల విధానాలు మరియు శరీరంపై ప్రభావాలను చర్చించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద కాజ్ sedation and loss of consciousness. They cause sedation and loss of consciousness. చూద్దాం. General anesthetics include a reversible loss of consciousness by altering neural activity on the brain, facilitating the pain-free surgical procedures. So their effect including muscle relaxation and suspension of reflex. Okay, important. Next one. Discuss the importance of contrast media and diagnostic imaging and the role of barium sulfate in gastrointestinal studies. Answer option B and D. They improve image quality. వివరాలు చూద్దాము. కాంట్రాస్ట్ మీడియా such as a barium sulfate enhance the visibility of
internal structures during imaging studies, particularly in gastrointestinal examinations, by providing a clear distinction between soft tissues and the contrast agent. Next one. How are limit test for heavy metals conducted in a pharmaceutical analysis, and what is the significance in ensuring drug safety? Important. Okay, ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో వీటి యొక్క పాత్ర ఏంటి, సిగ్నిఫికెన్స్, వాట్ ఆర్ ద హెవీ మెటల్స్ కండక్టెడ్ ఇన్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్. ఓకేనా, సిగ్నిఫికెన్స్ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దే ఐడెంటిఫై ఇంప్యూరిటీస్ అండి. దే ఐడెంటిఫై ఇంప్యూరిటీస్. వివరాలు చూద్దాం. లిమిట్స్ టెస్ట్ ఈస్ a test for heavy metals involve like chemical analysis techniques for detect and quantity metal impurities in pharmaceutical products, ensuring the drugs meet safety standards and are free from harmful contaminations. So guys, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూస్ అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. సో అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మరి ఈ రోజుతో కంప్లీట్ అవుతుందండి ఆఫర్. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.